ప్రభాస్ ఈజ్ హిస్ ఓన్ కర్ణుడు డెఫినెట్‌లీ. అంటే ఆయన ఒక 10 ఇయర్స్ తర్వాత చూసారు కదా మన నాగశ్విన్ ఏం చెప్తున్నాడు. ప్రభాస్ అనేవాడు నిజంగా ఒక కర్ణుడు లాంటివాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత కర్ణుడు అనే ఆ క్యారెక్టర్ గుర్తొస్తే అందరి మైండ్లో మెదిలే ఒకే ఒక్క ఆకారం, ఆ ఆకారం పేరే ప్రభాస్. ఇక ప్రభాస్ని మించిన హీరో లేడు. కర్ణుడి క్యారెక్టర్కి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వరు. ఆ కటౌట్ ఆ క్యారెక్టర్ని డిమాండ్ చేస్తుంది. ఇక కర్ణుడు అంటే ప్రభాసు, ప్రభాస్ అంటే కర్ణుడు అనే విధంగా ఇక కల్కి పార్ట్ 2లో ఉండబోతుందని మన నాగేశ్వర్ అయితే చెప్పాడు. సో ఆ బాణం పట్టుకున్నప్పుడు అసలు ఆ కళ్ళు, ఆ బాణాన్ని చూసే విధానం, తర్వాత ఆ హెయిర్స్ ఎగిరే విధానం, ఇవన్నీ చూస్తే అసలు కర్ణుడు అంటే ఇతనేరా బాబు అని అనిపించేలా మైండ్ సెట్ ఫిక్స్ చేశాడు నాగశ్విన్ కల్కి మూవీలో. ఇక పార్ట్ 2లో అయితే ఇక మాటలు లేవు అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఒక వేరే లెవెల్లో ఉండబోతుంది ఈ కల్కి పార్ట్ 2. ఇక కర్ణుడి క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ రోలు. ఇక ప్రభాస్ అయితే కొట్టేస్తాడేమో ఈ రోల్ని అని అంటున్నాడు మన నాగశ్విన్.